తోటి ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను చంపేసింది ఓ మహిళ. ఆ తర్వాత గుండెపోటుతో భర్త చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో నవంబర్ 25న మరణించిన లక్ష్మణ్ నాయక్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లక్ష్మణ్ను అతడి భార్య తన ప్రియుడి సాయంతో చంపేసిందని తేల్చారు. లక్ష్మణ్ నాయక్, పద్మ దంపతులు అచ్చంపేటలోని మారుతీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 2024లో డిఎస్సిలో ఎంపికై ఉద్యోగం పొందిన పద్మ ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ఇద్దరూ కలిసి ప్రణాళిక రచించారు. గత నెల 24న రాత్రి పడుకొని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిని గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు పాఠశాలకు వెళ్లింది పద్మ. ఏమీ తెలియనట్లు తమ ఇంటి యజమానికి ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని, ఒకసారి వెళ్లి చూడాలని కోరింది. స్పందించడం లేదని చెప్పడంతో వెంటనే ఇంటికి పరిగెత్తుకొచ్చింది. తాను ఇంటికి వచ్చేసరికి భర్త చనిపోయి ఉన్నాడని చెప్పి బంధువులను నమ్మించింది. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచి వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. పద్మపై అనుమానంతో లక్ష్మణ్ నాయక్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పలు కోణాల్లో విచారణ జరిపి పోలీసులు చివరికి పద్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నిందితురాలు పద్మ, ఆమె ప్రియుడు గోపిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పద్మ, లక్ష్మణ్ దంపతులు గతంలో హైదరాబాద్లో నివాసం ఉండేవారని, అప్పుడు కూడా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుని తన తమ్ముడిని మోసం చేసిందని లక్ష్మణ్ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఆమెకు నచ్చజెప్పి అచ్చంపేటకు తీసుకొచ్చినా పద్ధతి మార్చుకోలేదని మండిపడ్డారు. తన తమ్ముడిని దారుణంగా హింసించి చంపేశారని ఆరోపించారు. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగూడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపిచ్చి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని సమాజ్ చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా ఆయన వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను.